ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం. తీవ్ర టెన్షన్‌లో కేసీఆర్, హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది మనం కంప్లీట్‌గా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి ఇక. లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి మనం. కేటీఆర్‌కు ఎలాంటి ప్రమాదం జరగబోతుంది. ఇందులో కేటీఆర్ అరెస్ట్‌కు రంగం రేవంత్ సర్కారు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతుంది. అవినీతి నిరోధక చట్టం 17A కింద కేటీఆర్ అరెస్టు ఉంటుందని చర్చ వినిపిస్తుందన్నమాట. కేటీఆర్ పురపాలక మంత్రిగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేసి ఏసీబీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ రేస్‌కు సంబంధించి కేబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్ల నిధులు కేటీఆర్ చెప్తేనే విడుదల చేశామని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్‌గా ఇచ్చారనమాట. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం పీసీ 17A యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో నిధులను దుర్వినియోగం జరిగిందని చెప్పి తేలితే కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని కూడా సైతం కోల్పోయే అవకాశం ఉందని ప్రచారం అయితే సాగుతుంది. ఈ చట్టం ప్రకారం 7 సంవత్సరాల పాటు పోటీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే కేటీఆర్ అరెస్టుకు సంబంధించి బంతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో అయితే ఉందన్న చర్చ అయితే సాగుతుందన్నమాట. ఇక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ ఇక 17 ప్రకారం అయితే మంత్రిగా పనిచేసిన కేటీఆర్ విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది సంబంధించి గవర్నర్కు ప్రభుత్వం నుంచి లేఖ రాసింది. అయితే గవర్నర్ ఎందుకు సంబంధించి అటార్నీ జనరల్ లేఖ రాశారు. అటార్నీ జనరల్ సూచన ప్రకారం గవర్నర్ తీసుకునే నిర్ణయం అవకాశం అయితే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే అటార్నీ జనరల్ గవర్నర్ నడుచుకుంటారనే ప్రచారం కూడా సాగుతుంది. అటార్నీ జనరల్ గవర్నర్కి కింది 3 సూచనలు ఏదో ఒకటి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. విచారణలో అప్పటి మంత్రులు పక్కన పెట్టాలని, 2 నిధుల మళ్లింపులో బిజినెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని, 3 కేటీఆర్‌పై విచారణ జరపవచ్చు అని చెప్పేసి ఇక అలా చేస్తే కేటీఆర్‌కి బిగ్ రిలీఫ్ అయితే వస్తుంది. ఇక మొదటి 2 సూచనలు ఏదో ఒకటి వచ్చినా కేటీఆర్‌కి బిగ్ రిలీఫ్ దొరుకుతుందన్నమాట. ఆయన పైన విచారణకి ఇక ఉండదు. దీంతో కేటీఆర్ ఈ కేసు నుంచి దాదాపు బయటపడినట్లు అవుతుంది. బీఆర్ఎస్ నేతలు ఆరోపించినట్టు బీజేపీ పెద్దలు నిజంగానే రంగంలోకి దిగి అటార్నీ జనరల్ గవర్నర్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తే ఇది సాధ్యమవుతుందని చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ గతంలో జరిగిన చర్చలు ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. కవిత జైల్లో ఉన్న సమయంలో కూడా వచ్చిన మీడియా కథనాలు ప్రస్తావిస్తున్నారు. మీడియా కథనాల్లో పేర్కొన్నట్లుగానే కవిత బెయిల్కి వచ్చిందని, ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా బీజేపీ హెల్ప్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇదే జరిగితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు అవకాశం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. చర్చ సాగుతుందన్నమాట. సో, మొత్తానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మరి జైలుకు వెళ్తారా, లేదంటే బీజేపీ అటార్నీ జనరల్ గవర్నర్ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తానికి ఇటీవల కాలంలో కూడా జైలుకి వెళ్తాను, తర్వాత యోగా చేసుకుంటాను, తర్వాత వచ్చేసి నేను పాదయాత్ర కూడా చేస్తాను, భయపడలేదు అనే విధంగా మాట్లాడడం. రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే అమృత్కు సంబంధించిన పథకంలో కూడా